హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృందాంచి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, చిన్నదానికి గుండు చేయించడానికైతే యాదగిరిగుట్టకైతే వెళ్తున్నామనమాట. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం గుండు చేయించడము. ఫస్ట్ టైం నేను ఇక్కడ అమ్మవారికి ఇచ్చాననమాట, బల్కంపేట అమ్మవారికి ఇచ్చాను. సో సెకండ్ టైం ఇస్తే యాదగిరిగుట్టలోనే ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు, అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్, మా డాడీ వాళ్ళ సైడ్ అనమాట. సో ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ చిన్నప్పటి నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా కంపల్సరీ వచ్చి వెళ్తాము. ఇంకా ఇక్కడ నేను దారిలో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఉంటుంది కదా, భువనగిరి గుట్టకి ముందుగా, సో అక్కడైతే ఆపి దర్శనం చేసుకొని ఇంకా యాదగిరి గుట్టకైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నియర్ బై ఆల్మోస్ట్ భువనగిరి గుట్ట దగ్గర ఉన్నాము. సో భువనగిరి గుట్టను చూస్తే నాకు 3 అనిపిస్తుందండి. ఒకటేమో కొంతమంది అంటారు ఎగ్ షేప్డ్ గుట్ట అంటారు, అండ్ ఇంకో కొంతమంది అంటారు తాబేలు అంటారు, అండ్ నాకైతే ఫ్రంట్ పార్ట్ చూస్తే మాత్రం ఏనుగు ముఖం లాగా కనిపిస్తుంది, కూర్చున్న ఏనుగు లాగా కనిపిస్తుంది. సో దీనికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడు కూడా ఈ గుట్టకు కూడా వచ్చేవాళ్ళము, అండ్ ఒకసారి ఎక్కాము కూడా. సో ఇప్పుడైతే మేము కమాన్ లోపలికైతే వచ్చేసాము యాదగిరి గుట్ట. అప్పటికి ఇప్పటికైతే చాలా అంటే చాలా చేంజ్ చేశానండి. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మేము 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఇక్కడ ఏదో ఒక చేంజ్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా ఇంకా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా చాలా పెండింగ్ వర్క్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ నియర్ బై ఇక్కడ చెరువు ఉంటుంది కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ చెరువు దగ్గర ఆగి ఇక్కడ అమ్మవారు ఉంటారు కదా మధ్యలో, కట్టమైసమ్మ గుడి ఉంటుంది కదా, సో అక్కడ అమ్మవారి దగ్గర మొక్కేసుకొని మా నాన్నమ్మ వాళ్ళు నాకు చిల్లర పైసలు ఇస్తారు కదా, కాయిన్స్, సో అవి అక్కడ చెరువులో వేసి మొక్కుకునే వాళ్ళం అనమాట. ఇవన్నీ గుర్తొస్తాయి మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో ఇంటి దేవుడు అని చెప్పాను కదా, సో ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏంటి అంటే అందరూ బిజీ అయిపోయారు, అందరు లైఫ్స్ బిజీ అయిపోయాయి. సో అలా ఫ్యామిలీ మొత్తం కలిసి రావడం అయితే జరగట్లేదు. సో ఇక్కడ మా పాపకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో గుండు చేస్తారు బెట్ట, ఏడ్చొద్దు అని, ఎందుకంటే లాస్ట్ టైం చాలా అంటే చాలా ఏడ్చింది. నేను ఆ ఫొటోస్ పెడతాను మీకు, సో చూడండి, లాస్ట్లో పెడతాను. చాలా అంటే చాలా ఏడ్చింది. నేను అది వ్లాగ్ కూడా పెట్టాను, జస్ట్ షార్ట్ వ్లాగ్ లాగా పెట్టాను అనమాట. సో ఇక్కడికైతే శ్రీవారి కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే మేము వెళ్ళిన రోజు మా అమ్మ బర్త్డే కూడా ఉండే అనమాట, Feb 28కి. సో ఇక్కడ నేను మా అమ్మకి విష్ చేస్తున్నాను అఫీషియల్గా, అంటే వీడియోలో. సో అంటుందన్నమాట, డాడీ నా బర్త్డే రోజు గుట్టకు తీసుకొని వచ్చారు అని చెప్పేసి చెప్తుంది. సో అందరం ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము గుండు చేయించడానికి. సో నేను చెప్పాను కదండి మీకు ఇక్కడ చాలా చేంజెస్ చేశారు అని. ఇంతకుముందు అన్ని పైనే ఉండే, గుండు చేయించుకోవడం కానీ, గుండంలో స్నానం చేయడం కానీ, కథలు చెప్పించుకోవడం కానీ, దర్శనం బాగా అన్నీ పైనే ఉండే. సో ఇప్పుడు అన్నీ కిందనే చేసేసారు. అన్నిటికీ సపరేట్ హాల్స్ అయితే పెట్టారనమాట. అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కానీ, సో కొంచెం దూరం దూరంలో ఉన్నాయి. అండ్ పార్కింగ్ పార్ట్ కూడా కిందే, అండ్ బస్సెస్ వస్తాయి పైకి వెళ్ళడానికి, అండ్ ఆటోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మేము గుండు చేయించడానికి టోకెన్ అయితే తీసుకుంటున్నాము. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో టికెట్ పైన మనకి ఒక కౌంటర్ నెంబర్ అయితే ఇస్తారు, అంటే 1 to 50 వరకు నాకు తెలిసి కౌంటర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ 40th నెంబర్ వచ్చిందనమాట కౌంటర్ నెంబర్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. సో ఇది తీసుకెళ్ళి వాళ్ళకి టికెట్ చూపిస్తే సో వాళ్ళే బ్లేడ్ అవన్నీ చేంజ్ చేసి వాళ్ళే చేస్తారు. సో అక్కడ ఏం ఇంకా ఎక్స్ట్రా పే చేయనైతే అవసరం లేదు. అయితే ఇక్కడ చిన్నదానికి ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉంది కదా, సో తలకి చల్లనీళ్ళు పెట్టకూడదు అని చెప్పేసి ఆల్రెడీ మేము ఫ్లాస్క్లో వేడి నీళ్ళు అయితే తెచ్చుకున్నాము. కానీ ఇక్కడ బయట స్నానానికి వేడి నీళ్ళు అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఒక బోర్డు అయితే చూసిండే అనమాట. అయితే ఇంకా ఇక్కడ గుండు చేయడం అయితే స్టార్ట్ చేసినారు. దానికి నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఏడ్చింది చాలా అని. సో ఈసారి కూడా చాలా ఏడుస్తుంది అనుకున్నా, కానీ ఏడవలేదు. కానీ దానికి ముందే బాగాలేదు కదా, సో ఫేస్ అంతా డల్గా ఉండే, అండ్ కొంచెం కళ్ళల్లో నీళ్ళు కూడా పెట్టుకుందనమాట. సో దాని ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం కదా అది చెప్పే వరకు. సో కొంచెం బాధ అయితే అనిపించిందేమో మేబీ దానికి. సో మీకు అందరికీ తెలిసిందే కదా, మా దగ్గర ఏ చిన్న ఒకేషన్ అయినా కూడా మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటాము అని. అయితే ఈసారి కూడా గుండు చేయించినప్పుడు అందరినీ పిలుద్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలందరికీ ఎగ్జామ్ టైం, బట్ మళ్ళీ మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోతే ఎప్పుడు కుదురుతుందో ఆయనకి అని తెలీదు. సో లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది. ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు కూడా తొందరగా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బర్త్డేకి వచ్చారనమాట, మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి
చెప్పేసి లైక్ తొందరలో చేయించేసాము. బట్ ఈసారి కూడా అలాగే జరిగింది. సో ఇంకా ఫ్యామిలీ ఒకేషన్స్ అయితే అవుతూనే ఉంటాయి, కానీ వాళ్ళ లేరు అన్న చిన్న మిస్సింగ్ అయితే ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు అందరం కలిసి గుండం దగ్గరికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా కాళ్ళు కాలుతున్నాయి అక్కడ, బండలు ఫుల్ అంటే ఫుల్ కాలుతున్నాయి. నా కాళ్ళు అయితే ఫుల్ కాలిపోయినాయి. సో ఇంకా చిన్నదాన్ని ఎత్తుకొనే తీసుకొని వచ్చాము. వాటర్ దగ్గర చూసి ఆడుతుంది అనుకున్నాము, ఎందుకంటే ఇంట్లో స్నానం చేపించినప్పుడు ఫుల్ వాటర్లో ఆడుతుంది. సో ఇక్కడ కూడా ఆడుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ గుండం కదా, పెద్ద గుండం, వాటర్ అది చూసేసరికి ఇంకా దానికి భయం అయింది. అందుకనే ఫుల్ ఏడ్చింది అనమాట. ఇంకా అక్కడ కూడా మా మమ్మీ వేడి నీళ్ళతోనే చేపిస్తుంది. కొన్ని వేడి నీళ్ళు తీసుకొని ఆ వాటర్ అలా వేయాలి కాబట్టి ఇంకా పైనుంచి అలా పోస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ స్నానం చేపించినాం కాబట్టి అంత అవసరం అయితే లేదు, కాకపోతే గుండు చేయించినాం కాబట్టి కొన్ని వాటర్ అలా పోసేసి మేము కూడా ఇంకా వాటర్ చల్లుకొని మళ్ళీ కళ్యాణకట్ట దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని దేవుడికి అయితే బియ్యం కలుపుతున్నాము. నరసింహస్వామికి బియ్యం పోస్తా అని చెప్పేసి అనుకుంది నానమ్మ. సో ఇక్కడ బియ్యం కలుపుతున్నాము. బియ్యం కలిపేసిన తర్వాత మా చిన్నదానికైతే నేను ఈ ఫ్రాక్ వేసిన ఈసారి. సో ఇది ఎవరు పెట్టారు అన్నది గుర్తులేదు, బర్త్డేస్కే వచ్చినాయి. సో ఇది ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చేసి గంధం మొత్తం నెత్తికి పెట్టదాం అనుకున్నాం, కానీ ఫుల్ కోల్డ్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ, అందుకని ఇంకా కొంచెమే పెడుతున్నారు. ఎక్కడ అయితే ఘాట్లు పడ్డాయో లైట్గా, సో అక్కడక్కడే పెడుతున్నారు అనమాట. సో తిరుపతి లాగా ఇంకా షిరిడి లాగా ఇక్కడ నరసింహస్వామి గుడిలో కూడా అన్నప్రసాద సత్రం అయితే ఓపెన్ చేసినారు. సో అప్పుడు అయితే లేకుండే, సో ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా చేశారనమాట, ఫ్రీ భోజనము. సో ఇక్కడ వెళ్తున్నాం కదా, అక్కడ ప్లేట్స్ తీసుకొని లోపలికి వెళ్తే లోపల పెద్ద హాల్ లాగా ఉన్నది. సో ఇక్కడ కూడా సీటింగ్ అనుకుంటాను. మేము వెళ్ళింది కొంచెం లేట్ కాబట్టి ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్. సో భోజనం అయితే లేదు అనకుండా మాత్రం ఉట్టి పప్పుచారు అన్నం మాత్రం పెట్టారు. వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్లా పెద్ద హాల్లో అందరు కలిసి కూర్చునే వాళ్ళు కూర్చొని, నిల్చునే వాళ్ళు నిల్చొని తింటున్నారు. పప్పుచారు అయితే వేడి వేడిగా చాలా బాగుండే. సో ఉట్టి అన్నం పప్పే దొరికింది, కానీ ప్రసాదం ఇంకంతకు మించి ఏం అవసరం లేదనిపించింది అనమాట. ఆకలి మీద ఉండే కొంచెం, కానీ తినేసాం మంచిగా. సో పాపకి అంతకు ముందే అక్కడ బియ్యం కలిపేటప్పుడు నేను కొంచెం ముగ్గు పెట్టేశాను. నేను ప్రీవియస్ వ్లాగ్ ఒకటి చేశాను, గణేశుడి అన్నదానం వీడియో. సో అందులో గుడి ప్రసాదం గురించి కానీ గుడి గురించి కానీ మాట్లాడాను. సో ఎంత క్వాంటిటీలో వండినా కూడా గుడి ప్రసాదం, గుడిలో చేసే ప్రసాదాలు కానీ ఫుడ్ కానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది కదా. సో నేనైతే చాలా ఇష్టంతో తిన్నాను, అక్కడ మంచిగా అనిపించింది. సో ఇంకా బయటికి వచ్చేసి ఇప్పుడు దర్శనం చేసుకుందాము ఫస్ట్ అని అనుకున్నాము. అంటే కథ చెప్పించాలి యాక్చువల్గా అయితే ముందు. సో ఇంకా టైం ఉంది కదా, 4 o'clockకి కథ చెప్తారంట. సో మధ్యాహ్నం కొంచెం బ్రేక్. సో డైలీ 4 times అయితే కథ చెప్పిస్తారు అక్కడ. సో దర్శనం చేసుకొని వద్దాము అని అనుకున్నాము, కానీ మళ్ళీ ఒకవేళ ఆ టైం మిస్ అయిపోతే మళ్ళీ ఆ రోజు కథ అక్కడ వెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా 1/2 hour అలా ఉండే, 1/2 hour to 40 minutes అలా ఉండే. సో వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా 1/2 hour ముందు టోకెన్స్ ఇస్తారంట. సో టోకెన్ ఇచ్చిన తర్వాత తీసేసుకున్న తర్వాత అన్నీ సర్దుకోవచ్చు కదా అని ఇంక ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేము. ఓ బృందుగాడేమో వాళ్ళ డాడాతో ఆడుకుంటున్నాడు. నీడలో కూర్చున్నాం అనమాట. అక్కడ కొంచెం గడ్డి అవన్నీ ఉంటే వెళ్ళి అక్కడ కార్నర్లో కూర్చుంటున్నాము నీడకి. సో ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది, తొందరగానే గడిచిపోయింది. ఇంకా 3:30 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో డైలీ 4 times అయితే కథ చెప్పిస్తారంట ఇక్కడ, నేను చెప్పాను కదా. సో 7:30 in the morning, సో 10 o'clock తర్వాత మళ్ళీ 12 o'clockకి మళ్ళీ మధ్యలో బ్రేక్, తర్వాత 4 o'clockకి డైలీ 4 times అయితే అవుతుంది. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 800 rupees. సో ఈ టికెట్ తీసుకెళ్ళి లోపల చూపిస్తే పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు. మనం ఎక్స్ట్రాగా పూలదండ దేవుడికి వేస్తారు కదా, పూలదండ, సో విడి పూలు అవన్నీ అక్కడ దొరుకుతాయి, అవి తీసుకుంటే సరిపోతాయి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మేము చేసామన్నమాట ఈ తప్పు, అందుకనే చెప్తున్నాను. కంపల్సరీగా లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ సాంప్రదాయ దుస్తుల్లోనే ఉండాలి అని చెప్పేసి రాసిందనమాట ఇక్కడ. సో ట్రెడిషనల్ వే ఆఫ్ డ్రెస్సెస్లోనే ఉండాలి. సో నేనేమో నార్మల్ డ్రెస్లోనే ఉండే అనమాట, ట్రావెల్ కదా అని చెప్పి నార్మల్గానే వేసుకున్నాను. సో ఈయన కూడా నార్మల్గా జీన్స్లోనే ఉండే, కాకపోతే లక్కీగా అక్కడ పంచలు అమ్ముతూ ఉంటే సో మా ఆయన కొని అప్పటికప్పుడు పంచ కట్టుకున్నారు. బట్ నాకు కూడా ఏం ఆబ్జెక్షన్ చేయలేదు. బట్ నెక్స్ట్ టైం మీరు కథ చెప్పించాలి అని కంపల్సరీగా అనుకుంటే మాత్రం నాలాగా తప్పు చేయకండి. సో దర్శనం అయితే నార్మల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను అక్కడ లోపలికి వెళ్ళి ఆ టోకెన్ ఏదైతే ఉందో, టికెట్ ఏదైతే ఉందో లోపల చూపిస్తే సో పూజకు కావాల్సిన సామాన్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. టెంకాయలు, తమలపాకులు,
వక్కలు, పసుపు, కుంకుమ, ఇంకా పీట మీద వేయడానికి ఒక బట్ట అండ్ ప్రసాదం కూడా రవ్వ ప్రసాదం ఇస్తారు కదండీ! రవ్వ ప్రసాదము, అలాగే పంచామృతము అవన్నీ ఇస్తారనమాట. అలాగే పక్కన ఇంకొక సైడేమో మనకి చెంబు, కలశము అండ్ తాంబూలము అన్నీ పెట్టుకోవడానికి ప్లేట్, దీపంతాలు, నెయ్యి దీపం పెట్టుకోవడానికి ఒక దీపము అన్నీ కూడా ఇస్తారు వాళ్ళే. నూనెతో పాటు నూనె, నెయ్యి అన్నీ ఇస్తారు. సో, మనం ఏం తీసుకోవడం అవసరం లేదు. 800 రూపీస్ మాత్రం పే చేయాలి వాళ్ళకి. కుల్ల పూలు, ఈ విడి పూలు మాత్రం మనం తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు. అంటే అక్షంతలు కూడా వాళ్ళే ఇస్తారండి ఆల్మోస్ట్. పసుపు కలిపిన అక్షంతలు అండ్ విడిగా బియ్యం, కలశం కింద వేయడానికి బియ్యం కూడా అన్నీ వాళ్ళే ఇస్తారు. సో, ఇక్కడ అన్నీ మనం సర్దుకుంటున్నాం అనమాట. ఆల్మోస్ట్ 20 మినిట్స్ టైమే ఉంది. సో, తొందరగా పీటను బుదించుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాము కథ స్టార్ట్ అయ్యేలోపు. సో, మా మ్యారేజ్ అయిన తర్వాత మేము సత్యనారాయణ స్వామి వ్రతము ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత చెప్పించాము. మధ్యలో కుదరలేదు మా హస్బెండ్ డ్యూటీ వల్ల అండ్ మేము కన్యాకుమారి వెళ్ళిపోవడంతో కుదరలేదు. సో, మా 1 ఇయర్ యానివర్సరీ వస్తుంది అనే ముందు ఒక 1 మంత్ ముందు చెప్పించామనమాట. సో, చెప్పించిన 15-20 డేస్‌కే నాకు చాలా మంచి జరిగింది. నేను కన్సీవ్ అయ్యాను. మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. సో, అన్నీ మంచి జరిగిందనమాట. సో, అప్పుడు నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ కుదిరినప్పుడల్లా కంపల్సరీ ఒకసారైనా వ్రతం చెప్పించాలి అని చెప్పి. సో, అనుకున్నట్టు అయితే జరగలేదు. మా పాప పుట్టింది. మళ్ళీ ఈయనకి ఇంకా వేరే దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి చాలా జరిగాయన్నమాట మధ్యలో. సో, లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి చెప్పించాలనుకున్నాను. అప్పుడు కూడా జరగలేదు. సో, అందుకని ఈసారి ఎలాగైనా చెప్పిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈ వ్రతం మీద ఎంత నమ్మకం అంటే నిజంగా ఈ పూజ చేయిస్తే మంచి జరుగుతది అన్న ఒక మైండ్ సెట్ అయితే ఉండిపోయింది నాకు. ఇలా వ్రతం చెప్పించాలి గుడికెళ్తే అని అనుకున్నానో లేదో, సో, అనుకున్న లోపే నాకు మంచిగా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో, మా హస్బెండ్‌కి ఇక్కడ హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అని అనుకున్నాము. బట్ హైదరాబాద్ అయితే దొరకలేదు. కానీ దగ్గరలో ట్రాన్స్‌ఫర్ అయితే దొరికింది. సో, చాలు ఈ కోరిక నెరవేరింది. అయితే ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ తెచ్చేసుకొని, అన్నీ బుదించేసుకొని, అన్నీ అరేంజ్ చేసేసుకొని పెట్టుకున్నాము. సో, ఇంకా కథ స్టార్ట్ అవ్వడమే. ఇక్కడ దీపాలకి బొట్లు పెట్టి, దీపం కూడా అరేంజ్ చేసుకుంటున్నామనమాట. ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు వెలిగించాలి. సో, కథ అయితే చాలా అంటే చాలా బాగా చెప్పారండి ఇక్కడ. సో, ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, సో, అప్పటికి చేంజెస్ అయితే వచ్చాయి. సో, తొందరగా కాకుండా వాళ్ళింకా ప్రశాంతంగా ఉండమని చెప్పి లైక్ ఈ ఈ పూజ చేస్తే ఏంటి బెనిఫిట్స్, ఏమవుతుంది అని కూడా చెప్పారు. సో, మా హస్బెండ్ వచ్చేసి మలయాళీ. అతనికి అర్థం అవ్వదు నార్మల్‌గా అయితే. అర్థమవుతది, తెలుగు అర్థమవుతది. కానీ లైక్ స్పష్టంగా మాట్లాడే తెలుగు ఉంటుంది కదా! అవి అర్థం అవ్వవు. కానీ అవి కూడా అర్థమయ్యాయన్నమాట. సో, అతను అర్థం చేసుకొని లైక్ కొన్ని క్వెషన్స్ కూడా అడిగారు మమ్మల్ని. సో, అది నాకు మంచిగా అనిపించింది. సో, ఇక్కడ మా వృందగాడికి నిద్ర అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా కథ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, కథ అయితే చాలా మంచిగా జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది. సో, ఇంక అందరం దేవుడికి మొక్కేసుకున్న తర్వాత మమ్మీ ఎళ్లి ప్రసాదం పంచేసి ఇంకా అక్కడి నుంచి వెంటనే బస్సొచ్చిందనమాట. ఫ్రీ బస్సే. సో, ఎక్కడైతే కార్ పార్కింగ్ చేసామో అక్కడి నుంచే ఉంది బస్సు. అక్కడి నుంచి పైకి వెళ్ళాము కొండపైకి. ఇక్కడ పైన బస్ అయితే దిగినాము. ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్‌కి ఇంకా డిసేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి బ్యాటరీ కార్స్ ఫెసిలిటీ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సేమ్ లైక్ టీటీడీ లాగా అనమాట. సో, అక్కడ ఇంతకు ముందే ఆల్రెడీ ఇలాంటి ఫెసిలిటీ ఉంది. సో, మంచిగా పైన గుడికి పైకి వరకు తీసుకొని వెళ్ళి వదిలేసి మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకొని వచ్చి బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. సో, అవి మూవ్‌మెంట్ అవుతూనే ఉంటాయి. కింద నుంచి పైకి, పైన నుంచి కిందకి అలా. ఇంకా లోపల దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సో, ఫోన్స్ అయితే అలౌడ్ లేదు కదా! సో, బయటికి వచ్చిన తర్వాత అదే టైంకి ఆల్మోస్ట్ 5:30 5:45 అలా అవుతుంది. మంచిగా పల్లకి సేవ దర్శనం కూడా దొరికిందనమాట దేవుడిది. సో,
ఇందాక చూసారు గదా! ఆ ఎంట్రన్స్ నుంచి పల్లకి సేవని బయటకి తీసుకొని వచ్చి అలా చుట్టూ తిప్పుకొని మళ్ళీ సైడ్ డోర్ నుంచయితే ఇప్పుడు లోపలికి తీసుకొని వెళ్లారు. అక్కడ ఒక ఆవిడకి దేవుడొచ్చిండనమాట. నరసింహస్వామి దేవుడొచ్చారు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైమ్ గదా! దర్శనంకి. ఆల్మోస్ట్ 6 అయిపోయింది బయటికొచ్చేసరికి. ఇంకా లైటింగ్స్ ఆన్ చేసేసరికి అసలు గుడి వ్యూ అయితే ఎంత బావుందో అసలు చెప్పలేనంత బావుంది. అంటే నేను రీల్స్‌లలో, వ్లాగ్స్‌లలో అలా చూసాను గానీ అలా కంటే ఇంకా డైరెక్ట్‌గా చూస్తే అసలు ఆ ఫీలింగే వేరు. అంత బావుందనమాట. చాలా ప్రశాంతంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంత మంచి వ్యూ ఉండి, ఇంత మంచి ప్లేస్‌లో ఫోటోస్ దిగకుండా అయితే ఉండం గదా! అలా మేమైతే కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాము. నేనవి లాస్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఇంకా కిందికి దిగేసి అలా కాసేపు కూర్చొని ప్రసాదం తీసుకురావడానికైతే వెళ్ళినాము. వీళ్ళు ఇక్కడ మేము కింద వ్రతం జెప్పించాం గదా! మా పక్కనే కూర్చొని వాళ్ళు గూడా వ్రతం జెప్పించారు. పైన గూడా కలిస్తే మాట్లాడుతున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొనొస్తున్నారు. ఇక్కడ కౌంటర్స్ కూడా అన్నీ సెపరేట్‌గా ఉన్నాయండి. లేడీస్ కౌంటర్, ఎక్స్‌ట్రా కౌంటర్ అని చెప్పేసి అలా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు అంత రష్ అయితే ఏం లేదు కాబట్టి మాకన్నీ లైక్ ఒక ప్రొసీజర్ వేలో అండ్ తొందరగా ప్లాన్డ్ వేలోనే అన్నీ జరిగిపోయినాయి. అండ్ ప్రసాదం కూడా తొందరగానే దొరికేసింది. మేము వీక్ డేలో రావడం మాకిదొక బెనిఫిట్ అయిందనమాట. ఇంకా అక్కడే కూర్చొని చిన్నదానికి కూడా కొంచెం తినిపించాను. అలా కిందికి దిగుతూ ఉంటే మనకి శివాలయం ఉంటుంది గదా! అక్కడికైతే వచ్చాము. ఇక్కడ గూడా కొంచెం చిన్న చేంజెస్ అయితే చేశారు. ఇంతకుముందు ఇలా నందీశ్వరుడు ఏమి లేకుండే. ఇలా బయట పెద్దగా నంది ప్రతిష్ఠించారనమాట. అండ్ లోపల కూడా పట్టిక లింగంని ప్రతిష్ఠించారు. మాకైతే అన్ని చోట్ల దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎక్కడ కూడా తోపులాట లేదు. ఎక్కడ కూడా లైక్ తొందర పెట్టలేదనమాట ఎవరు గూడా. అంత మంచిగా జరిగిపోయింది. ఇక్కడ బయటికొచ్చి కిందికి దిగుతూ ఉంటే మాకొక ఫన్నీ థింగ్ అనిపించింది. కోతులు ఆడుకుంటున్నాయి. చిన్నదానికి చూపిస్తూ నేను గూడా వీడియో తీశానిక్కడ. అవి చూడండి ఎంత టాలెంటెడ్‌గా ఉన్నాయో. ఇంతింతున్నాయి గానీ అవి ఇట్లా చెట్టు పైకి ఎక్కి కిందకి దిగి ఏలాడుతూ మళ్ళీ పైకెక్కుతున్నాయి. మస్తు అనిపించిందనమాట అది చూస్తుంటే. మీకందరికీ తెలిసిందే. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైనా దర్శనం ప్లాన్ చేసుకోవాలి యాదగిరిగుట్టలో అనుకుంటే నైట్ టైమ్ అయితే ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండే అనమాట. చూడాల్సిన ప్లేస్ అనమాట నైట్ టైమ్‌లో ఇది. లైటింగ్స్‌తో అయితే సూపర్ ఉంది. అండ్ నైట్ వ్యూ అయితే కొండపై నుంచి కిందకి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుండే. అండ్ మంచిగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉందనమాట. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెట్టారు. ఇలా మినరల్ వాటర్ ట్యాంకర్స్ అయితే పెట్టినారనమాట. అవే ప్యూరిఫై అయ్యి మనకి బయట ట్యాప్స్ లాగా పెట్టినారు. ఒక 3-4 ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ తాత దానికి కాయిన్స్ ఇచ్చి వేయిస్తున్నారు కదా! అలా మాకు మా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే మా తాత అంటే మా డాడీ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఇలా యాదగిరిగుట్టకు గానీ అలాంటి తీర్థయాత్రల ప్లేసెస్‌కి వెళ్తాం కదా! అప్పుడు ఇన్ని కుప్ప చిల్లరైతే జమ చేసుకుంటుండే అనమాట. ఇలా ఎయ్యడానికి అండ్ హుండీలో ఎయడానికి అలా జమ చేసుకొని తీసుకొని వస్తుండే. అండ్ అలాగే నాకు మా చెల్లికి అందరికి ఇచ్చి అలా వాళ్ళకి వేయిస్తుండే అనమాట. చిన్నప్పుడు కంపల్సరీగా అక్కడ బొమ్మలు కొనుక్కొని అక్కడి నుంచి అయితే వెళ్ళే వాళ్ళమే కాదు, ఫుల్ ఏడ్చేవాళ్ళం మేమైతే. ఇవన్నీ గుర్తొచ్చాయి నాకైతే. ఇంకా దర్శనం అంతా చేసుకొని పూజలన్నీ అయిపోయి సేఫ్‌గా ఇంటికైతే రీచ్ అయిపోయినాము. ఇదే అనమాట మా యాదగిరిగుట్ట వ్లాగ్ అయితే. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మాక్సిమం రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకైతే అన్నీ తెలిసే ఉంటాయి. బట్ కొత్తగా ఎవరన్నా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ వచ్చాయి కదా! చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. మీకు యూజ్ అవుతదనే నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వృందాంచి వ్లాగ్స్. అందరం టైడ్ అయిపోయి వచ్చాం కదా! ఇంటికొచ్చిన తర్వాత సింపుల్‌గా మమ్మీతో కేక్ కట్ చేయించేసి అలా మా డే అయితే ఎండ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.